పంచభూత క్షేత్రాల్లో మరొకటైన జంబుకేశ్వరంలోని జలలింగం, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుచి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జంబుకేశ్వర ఆలయానికి తియోవాకమని లేదా తిరువనెక్కావలె తమిళంలో పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రము కావేరి నది ఒడ్డున ఉంది. ఈ జంబుకేశ్వర ఆలయము జలలింగం అండి. ఇది జలంతో ఏర్పడింది, కానీ ఇది జలంలో ఉండదు. కానీ ఇక్కడ అర్చకులు భక్తులకు చూపించడానికి శివలింగం పానపట్టం పైన ఒక తెల్లని వస్త్రాన్ని కప్పేసి ఉంచుతారండి. అవి కొంతసేపు అయిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసి నీళ్లు పిండుతారు. అంటే ఈ లింగాకారం పానపట్టం పైన నీళ్లు ఊరుతూ ఉంటాయండి. అందుకే దీన్ని జలలింగం అంటారు. స్థలపురం ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివుణ్ణి పూజించిందే మంచినీళ్లు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ ఒకరోజు శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగిందంట. వెంటనే శివుణ్ణి ప్రత్యక్షం అవ్వాలంటూ తపస్సు చేయసాగాడు ఆ ఋషి. శివుడు అతని తపస్సుకు మెచ్చి వరాన్ని కోరుకోమని అడగ్గా శంభుడు, స్వామి, నిన్ను ప్రత్యక్షంగా పూజించే వరము కావాలని కోరుకొనెను. వెంటనే బోలాశంకరుడు అనుగ్రహించి, నేను ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించు అని వరాన్ని ఇస్తారు. ఇప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడు అని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. ఇదండి పంచభూత క్షేత్రాల్లోని 5వది జలలింగం గురించి తెలుసుకున్నాము. ఇలా పంచభూత క్షేత్రాల్లో 5 గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నామండి. ఇంకా మంచి వీడియోలు, మంచి మంచి విషయాలతోని మీ ముందు మంచి వీడియోలు తీసుకొస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.